అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీరు ఆల్రెడీ ఈ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. నేను చాలా డిప్రెస్ గా ఉన్నప్పుడు మా హస్బెండ్ నన్ను వాక్యం ద్వారా బలపరచడం. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను చాలా వాక్యాల ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను. ఆ వాక్యంలో మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చినాము. ముఖ్యంగా ఆ రోజు మనం చూసి ఉన్నాం ఏంటిదంటే, మన మైండ్ అనేది ఒక బ్యాటిల్ ఫీల్డ్, ఒక యుద్ధ భూమి. యుద్ధం అనగా మనకు ఏం అనిపిస్తా ఉంటది? భయంకరమైన పోరాటాలు మనకు అనిపిస్తా ఉంటాయి. ఒక రాజ్యం ఇంకో రాజ్యాన్ని చంపటం. అదే విధంగా బైబిల్లో కూడా ఏముంటుందంటే 2 కొరింథీయులు 10వ అధ్యాయము 3-5 వచనం మనం చదివినప్పుడు అక్కడ వాక్యం ఉంటుందంటే, మనము శారీరకంగా ఉండే వాళ్ళు ఏ విధంగా అయితే పోరాడుతున్నాం మనం ఆ విధంగా పోరాడతలేం గాని, మనము దుష్ట శక్తులతోటి మనం పోరాడుతున్నాం. ఈ దుష్ట శక్తులతోటి పోరాడాలంటే నీకు ఎలా ఈ యొక్క సాతాను గాని నువ్వు జయిస్తావు అంటే, మొదటిగా నువ్వు నీ యొక్క బుద్ధిని రూపాంతరం పొందాలి. అంటే రూపాంతరం ఏ విధంగా పొందుతావు అంటే, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వల్ల. ఈ యొక్క సాతాను గాడు ఏం చేస్తాడంటే, మనందరిని డిస్ట్రాయ్ చేయడానికి అనేకమైన ప్లాన్స్ పెట్టుకొని వస్తా ఉంటాడు. దీన్ని జయించాలి అంటే నీకు కావాల్సింది మొదటిగా విశ్వాసం, రెండోదిగా దృఢమైన సంకల్పం. అది ఎవరిపైన అంటే ప్రభువైన యేసు క్రీస్తు పైన. అప్పుడు నువ్వు ఈ సాతాను గాని జయిస్తావు. ఆది కాండంలో మనం చూస్తా ఉంటాం. ఆది కాండం 3వ అధ్యాయంలో సాతాను గాడు అవ్వని ఏ విధంగా అయితే ప్రేరేపించాడు, మొదటిగా తన మైండ్ లో తన బుద్ధిలో ఒక ఆలోచన తీసుకొచ్చి శారీరకంగా ఒక క్రియారూపకంగా తన శరీరాన్ని మార్చుకొని పాపం చేసే విధంగా ప్రేరేపించాడు. అదే విధంగా మనం చూస్తా ఉంటాం దావీదు గొలియాతు జీవితంలో కూడా. దావీదు గొలియాతుని చూసినప్పుడు భయపడలే, కానీ విశ్వాసంగా ముందడుగేశాడు. అంటే ఇప్పుడు గొలియాతుని చూసినప్పుడు ఆ గొలియాతుని చూసి అరే ఈ మైండ్ లో ఒక ఆలోచన తీసుకురావటం జరిగింది. సాతాను గాడు చాలా బలవంతుడు, చాలా ఈ విధంగా ఉన్నాడు. అక్కడ ఉండే ప్రతి ఒక్కరు గొలియాతుని చూసి భయపడేవారు. అప్పుడు దావీదు ఒకటే ఒక మాట అన్నాడు, యుద్ధము యెహోవాదే, నా పక్షాన పోరాడేవాడు సజీవుడు, మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచిన యేసు ప్రభువును నమ్మాడు కాబట్టి ఆ క్షణాన గొలియాతును చూసి భయపడలేదు, విశ్వాసంగా ముందడుగేశాడు. అంటే నీ యొక్క అనుదినపు విశ్వాసం, నీ యొక్క అనుదినపు పోరాటంలో నువ్వు చేయాల్సింది ఒక్కటే, నువ్వు అనుదినము దేవుని యొక్క వాక్యంతో నువ్వు రూపాంతరం పొందుతా ఉండాలి. రోమీయులు 12వ అధ్యాయం 2వ వచనంలో మనము డు నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ బట్ రెన్యూ యువర్ మైండ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకుంటూ నువ్వు రూపాంతరం పొందుతా ఉండాలి. కీర్తనలు 1వ అధ్యాయము మనం చదివినప్పుడు మనకు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. బ్లెస్డ్ ఇస్ అ మ్యాన్ హూ వాక్స్ నాట్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ అన్గాడ్లీ, నాట్ సిట్స్ ఇన్ ది పాత్ ఆఫ్ సిన్నర్స్, హీ హూ మెడిటేట్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్ షల్ బి బ్లెస్డ్. అంటే అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి వాక్యం చాలా క్లియర్ గా చెప్తా ఉంది. అంటే నువ్వు ధన్యుడిగా జీవించాలి అన్నా, నువ్వు మంచి ప్రాస్పరస్ లైఫ్ జీవించాలి అన్నా, నీకు వచ్చే యొక్క ప్రాబ్లమ్స్ ని నువ్వు ఓవర్కమ్ అవుతూ మంచి సంతోషంగా నువ్వు జీవించాలి అన్నా, నువ్వు చేయాల్సింది ఏంటి అంటే పోరాటం. అది ఎలాంటి పోరాటం అంటే ఆత్మీయమైన పోరాటం. ఈ యొక్క ఆత్మీయమైన పోరాటం ద్వారా నువ్వు ఏం చేయగలవు అంటే సాతాను గాన్ని అలగదొక్కగలవు, గొలియాతు గాన్ని చెండాడగలవు. సాతాను గాడు ఎవరు నీ ముందు వస్తా ఉంటాడు, కానీ యూదా స్తుతి గోత్రపు సింహము నీ పక్షానే ఉన్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా జీవిస్తావు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూసారు కదా, ఇంతవరకు ఎంతో చక్కగా వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం కాబట్టి అదే వాక్యం ద్వారా మనం కూడా ప్రతిదినము బలపడుతూ మరి ఇతరులను కూడా ఆత్మీయంగా బలపరుస్తూ మరి ఆత్మీయంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంతగానో ధైర్యం పరుస్తూ మరి వాక్యాల ద్వారా వారికి ఆదరణ కలుగజేస్తూ మరి దేవుని మహిమకరంగా మనం అందరం కూడా జీవితాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వేలాది స్తోత్రాలైనా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని తండ్రి మీరు దర్శించండి. వారికి ఉండే వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, అది ఏ సమస్య అయినప్పటికీ తండ్రి సాతాను గాడు చేస్తున్న ప్రతి ఒక్క క్రియలన్నింటినీ దేవా నీ నామంలో బంధిస్తున్నాం. మీ సురక్షక మీరే ఆద్యంతమై నడిపించిన తండ్రి ఈ ప్రార్థన మీకే అప్పగిస్తూ శక్తిగల యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.